సరే తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక ఇంకో వేదిక ప్రతి మీటింగ్లోకి వెళ్ళడం ప్రచారం చేయడం. ఇది అయిన తర్వాత మనకు మీడియా అనేటువంటి నిజానికి అది చెప్పాలని ఈ ప్రాసెస్లో భాగంగా రవిప్రకాష్ నాకు యూనివర్సిటీ వాళ్ళ బ్రదర్ నేను రూమ్మేట్స్ క్లాస్మేట్స్ ఒక బ్యాచ్ మాకు జూనియర్. తను రెగ్యులర్గా కలుస్తుండేవాడు. తర్వాత ఒకరోజు ఈ రైతులు కాల్పులు ఇవన్నీ జరిగిన తర్వాత బషీర్బాగ్ అయిన తర్వాత తేజ అనేటువంటి ఛానల్ జమిని ఫస్ట్ మీరు టీవీ అడిగినారు కాబట్టి ఆన్ స్క్రీన్ ప్రయాణం మొదలైంది రవిప్రకాష్. ఎప్పుడైతే తెలంగాణ అనేది ఒక దావానంలాగా వ్యాపిస్తూ వచ్చిందో 2009లో కేసీఆర్ గారు చేసుకుంటున్నారు. అప్పటి వరకు నేను పెద్దగా యాక్ట్ ఎందుకంటే అది ఒక పొలిటికల్ మూమెంట్ అయింది. ఏదో కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు, రాజీనామా చేస్తాడు, మళ్ళీ పోటీ చేస్తాడు, మళ్ళీ రాజీనామా చేస్తాడు, సరే ఇట్లా ఎలక్షన్లతోటి వస్తుందా తెలంగాణ అనే అభిప్రాయంలో ఎప్పుడైతే ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు, నిజానికి ఈ ఆమరణ నిరాహార దీక్ష అనేటువంటి తీసుకున్న దాకా తెలంగాణ సపరేట్ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఒక ప్రైవేట్ వ్యవహారం అని అనుకున్నారు తప్ప అది ఒక ప్రజా ఉద్యమం కాలే. ఇలా ఎన్నికల వరకే మాట్లాడుతున్నాడు ఆయన. సో కానీ ఎప్పుడైతే ఆయన ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు అందరూ వెనక్కి తిరిగి చూసినారు ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ. అసలు ఎవరు ఊహించలే. ఆయన చేసినాడు స్ట్రాటజిక్గా, దాన్ని ఇంకా రీచ్ కూడా కాలేదు. ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ తీసుకెళ్ళి అప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేసినారు. అంటే నిజంగానే కూడా ఒక మామూలు విశ్లేషకులాగా టీవీలో స్క్రీన్లో కూర్చున్నటువంటి మాకు కూడా సడన్గా జరిగేసరికి మేము కూడా ఒక టర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది అట్లా మీరు అన్నట్టుగా ఆ మొత్తం పీరియడ్ దగ్గర ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు ఎవ్రీడే కనీసము 3-4 ఛానల్స్లో పోవాల్సి వచ్చేది. నాకు అది నిజంగా ఒక గొప్ప అవకాశం అని కూడా అనుకుంటా. ఎందుకంటే తెలంగాణ మొత్తాన్ని, తెలంగాణకు సంబంధించిన ప్రజల ఆకాంక్ష అంతటిని కూడా నా ద్వారా వినిపించేటువంటి అవకాశం వచ్చింది. అప్పటి వరకు మీడియాలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విశ్లేషకులే ఎక్కువ కనిపించేవాడు. మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి టర్న్ తీసుకున్న పరిస్థితి. నేను చాలాసార్లు గర్వంగా చెప్తుంటా, అది చాలామంది అహంకారం అనుకుంటా. అంటే కొంతమంది మేధావులుగా తర్వాత చెల్లమనై మేమే తెలంగాణ ఉద్యమకారులం అని చెప్తున్న వాళ్ళు ఉంటారు కదా. నేను ఓపెన్గానే చెప్తున్నాను, వాళ్ళు ఎన్నడూ కూడా ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేయాలి. వాళ్ళ పరిధిలో ధర్నా చేసి జోన్ చూసుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తావు, లేదా ఓయూ దగ్గర ధర్నా చేస్తావు. నువ్వు అవతలి వాడి డొమైన్లోకి పోయి ఆర్గ్యూ చేయలేవు. అట్లాంటి ఇంటరాక్షన్ జరగలే. కానీ నాకు ఎంత సఫకేషన్ ఉండేదంటే, మీరేమో విశ్లేషకులు చెప్తున్నారు, కూర్చునే వాళ్ళం. నేను ఇవే ఛానల్స్ పేర్లు కూడా అక్కర్లేదు, ఏ ఛానల్ అయినా కూడా అప్పుడున్న అన్ని ఛానల్స్ యజమాని ఆంధ్ర. ప్రజెంటర్ యాంకర్ నన్ను ప్రశ్నించేవాడు, క్వశ్చన్ చేసేవాడు, నిలదీసేవాడు ఆంధ్ర. అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ వాడు సమైక్యవాది, అక్కడికి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సమైక్యవాది, అప్పటికొచ్చే బీజేపీ ప్రతినిధి సమైక్యవాది. వీళ్ళందరికీ పోగా ఇంకో సమైక్యవాది విశ్లేషకుడి పేరుతోటి ఒక గడ్డం పెంచుకోనో, షాల్వా వేసుకోనో, లేకపోతే టోపీ పెట్టి ఎవరో ఒకరు కూర్చున్నారు. దీనిలో బిక్కు అనుకుంటూ మనం కూర్చోవలసి వచ్చేది. వాళ్ళు సిద్ధాంతాలు, థియరీలు అసలు అంటే అవమానకరమైనటువంటి రీతిలో కూడా చాలా సందర్భాలు అసలు మీకు ఆలోచన లేదు, మీకు బుర్ర లేదు, మీకు తెలివి లేదు, మీకు జ్ఞానం లేదు, ఇట్లాంటి మాటలు కూడా లైవ్లో మాట్లాడారు. నిజంగానే చెప్తున్నాను కదా, అటువంటి సందర్భాల నుంచే చలో వీళ్ళని తిప్పికొట్టాలి అనేటువంటి ఇది వచ్చింది. నిజంగా అంతకుముందు ఉన్నటువంటి మనకు ఉండేటువంటి అస్తిత్వం వేరు. హైదరాబాద్లో ఎక్కడో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయి, వరంగల్ నుంచి ఇక్కడికి ఒక టీచర్కి ఎటువంటి జీవిత ప్రయాణం అయితే ఉంటుందో అటువంటిది ఉంటుంది, లేదా ఒక జర్నలిస్ట్కి ఎటువంటి ప్రయాణం అయితే ఉంటుందో అటువంటిది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను తెలంగాణ పూర్తిగా నా మీద వేసుకొని వీళ్ళందరినీ నేను రెసిస్ట్ చేయడం మొదలుపెట్టినాను, తెలంగాణ ప్రజలందరూ నా వైపు చూడడం మొదలుపెట్టినాను. ఐ మీన్ దే అడ్మైర్డ్ మీ లైక్ ఎనీథింగ్. రైట్. నేను ఎక్కడికి పోతే అక్కడ సార్ అంటే ఒక ఇది అనుకో. ఆ ఫేజ్ అనేటువంటిది ఒక 5 years ట్రస్ట్ మీ. నిద్రపోలేదు. మార్నింగ్ 7 o'clock టీవీ షో ఉంటే నేను 5:30కో 5కో లేచి రెడీ అయ్యి
టీవీ స్టూడియోకి 7 గంటలకు వచ్చి కూర్చోవాలి. ఈ మూమెంట్ పెరుగుతున్నా కొద్దీ 7 నుంచి 8 దాకా ఒక స్టూడియోలో ఉంటే 8 నుంచి మళ్ళీ 9 దాకా ఇంకో స్టూడియో పోవాలి. మళ్ళీ నేను ఉద్యోగం చేసుకోవాలి. ఈ టీవీలో మాకు చాలామంది టీవీలో మాట్లాడినందుకు కూడా వీళ్ళు డబ్బులు వస్తాయనుకునేవాళ్ళు. మా యూనివర్సిటీ కలీగ్స్. అప్పుడున్న గవర్నర్ గారు కూడా అడిగారు, మీకు డబ్బులు చాలా వస్తున్నాయని మీరు టీవీలలో కూడా పోతున్నారు. సో ఇట్లా చేయాలి. మళ్ళీ సాయంత్రం కాగానే ఒక ఆత్మహత్యనో, ఒక లాఠీ చార్జో, లేకపోతే ఒక అరెస్టో, లేకపోతే ఉద్రిక్తతల మధ్యలో ఉండేది ఆ డే అంతా. మళ్ళీ ఈవినింగ్ కాగానే 7 నుంచి మళ్ళీ 10 దాకా మళ్ళీ టీవీ స్టూడియోలో. అంటే ఇది ఎగ్జాగరేషన్లా ఉంటుంది. కానీ ఆ టైంలో ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు కూడా ఎగ్జాగరేషన్ ప్రత్యక్షంగా మేము కూడా చూసాం కదా. నా పిల్లలు ఇప్పుడు కూడా అంటుంటారు, వాళ్ళు లేచేలోపే నేను వచ్చేవాడిని, పడుకున్నాక వాళ్ళ ఇంటికి ఇట్లా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. సో ఇది నిజంగా, కానీ నేను దానికి ఏమీ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఒక ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఒక డిఫరెంట్గా తెలవడము అని అంటే కేవలం తెలంగాణ వల్ల మాత్రమే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.